చికెన్ అయితే వేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పిస్తా పప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే దాన్ని మిక్సీకి పట్టాలి. మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అయితే మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ లోకి మంచిగా పట్టనివ్వాలి. ఇంకా నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసినాను కదా, లూజ్ అయినందుకు చికెన్ కంతలా పట్టలేదు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా పసుపు వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చినాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేయాలి. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ గా చికెన్ చేసుకొని తినడం కంటే ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దాని అయితే ఈవెన్ గా కలుపుకొని దాని పైన అయితే ఒక మూత పెట్టుకొని ఇంకొక 5 minutes అట్లా మగ్గనిచ్చిన తర్వాత మన దగ్గర ఉంటే 2 పచ్చిమిర్చి వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గినాక మన దగ్గర కొంచెం ఉంటుంది కదా పేస్ట్, ఆ పేస్ట్ లో కొంచెం వాటర్ వేసి మిక్సీ కడిగి దీంట్లో వేయాలి. ఫైనల్ గా చూసారు కదా గ్రీన్ చికెన్ అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. లాస్ట్ కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, మన దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా కరివేపాకు కూడా ఫస్ట్ లో వేసేంత మంచిగా కూడా లాస్ట్ లో వేస్తే దాని ఫ్లేవర్ అనేది మంచిగా తింటుంటే తెలుస్తుంటది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే గ్రీన్ చికెన్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.